Hello, aspirants. Welcome to class number 4 of MPSC Group 2 Indian Polity Top 100 Issues by me, Advocate V. Ravikant Sharma. 16th టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ రీఫార్మ్స్ అండ్ మాస్ మీడియా రెగ్యులేషన్. సో మనకున్నటువంటి టాపిక్స్ లో మెయిన్ స్కూల్ టాపిక్స్ లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా ఒక టాపిక్. రీసెంట్ గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అనేటువంటిది ఇష్యూ చేసింది. దీని మీద ఎథికల్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు కర్బ్ ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఎన్నికల సమయంలో ఫేక్ న్యూస్లు, మిస్ఇన్ఫర్మేషన్స్, కులాన్ని, మతాన్ని, రాజకీయ పార్టీని ఒక వర్గంపై ఒక వర్గం రెచ్చగొట్టేటువంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసి అవతల వర్గం నుంచి వచ్చినటువంటి సానుభూతి ఓట్లని లేదా వాళ్ళ కోపంతో వచ్చినటువంటి ఓట్లని క్యాష్ చేసుకునేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిఘా పెట్టింది. కాంట్రవర్సీస్ ఓవర్ పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా ప్రోపగెండా అండ్ డీప్ ఫేక్ టెక్నాలజీ డ్యూరింగ్ ఎలక్షన్స్. మనం తెలంగాణలో చూసాం, అమిత్ షా గారి డీప్ ఫేక్ వీడియో అప్పుడు ఆయన మాట అన్నట్టుగా వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విభిన్న కులాల మధ్య, విభిన్న మతాల మధ్య ఘర్షణపూర్వకమైనటువంటి ఫేక్ న్యూస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డీప్ ఫేక్ న్యూస్ చేసి ప్రాపగెండా రాజకీయ పార్టీలు తమ తప్పుడు ప్రచారం నిర్వహించడం కోసం యూజ్ చేసుకుంటున్నాయి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు దట్ న్యూస్. అయితే ఈసీఐ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది ఎథికల్ యూస్ ఆఫ్ సోషల్ మీడియా మీద. దానికి సంబంధించి మనం ప్రొవిజన్స్ చూద్దాం కాన్స్టిట్యూషనల్ గా. ఆర్టికల్ 329B ఆఫ్ కాన్స్టిట్యూషన్ బార్స్ కోర్ట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్ అంటిల్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగి రిజల్ట్ వచ్చి గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్, ఎలక్షన్ ప్రాసెస్ అంతా మనకి ముగిసేంత వరకు కూడా ఎన్నికల సంబంధించిన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరు. ఒకవేళ ఎన్నికల ప్రాసెస్ మీద డౌట్ ఉంటే మనం లోకల్ హైకోర్టు, ఆ జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చేటువంటి హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. అది ప్రాసెస్ ముగిసిన తర్వాత ఆ టైంలో మనం కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఆర్టికల్ 329B ప్రకారం ఎలక్షన్ కమిషన్ కి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. ఈసీఐ డైరెక్టెడ్ పార్టీస్ టు రిమూవ్ ఫేక్ మిస్లీడింగ్ కంటెంట్ విత్ ఇన్ 3 hours ఆఫ్ నోటిఫికేషన్. మనకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 3 గంటల్లోనే ఈ ఫేక్ న్యూస్ అని, ఫేక్ ప్రాపగండాని తీసేయమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క అధికారాలతోటి గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. మనకి వాలంటరీగా ఎన్ఫోర్స్ చేస్తున్నటువంటి, అంటే అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో మనకి అమల్లో ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 తో పాటు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటివి ఉన్నాయి. ఆర్టికల్ 329B ఉంది. ఎలక్షన్ కమిషన్ కి గైడ్ లైన్స్ చెప్పిన అధికారం ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి ఈ ఫేక్ న్యూస్ నుంచి ఓటర్లని కాపాడుకోవడానికి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ మిస్ఇన్ఫర్మేషన్. అంటే మరి ఈ మిస్ఇన్ఫర్మేషన్ పేరుతో, ఫేక్ న్యూస్ పేరుతో ప్రతిపక్ష పార్టీల యొక్క వాళ్ళ న్యూస్ ఛానల్స్ యొక్క గొంతుని నొక్కే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే ఆ విషయంలో సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ గా ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది, ఏది మిస్ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది అనేటువంటిది తన యొక్క ప్రీసిడెంట్స్, అంటే పాత జడ్జిమెంట్స్ నుంచి క్లియర్ గా కట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేసి మనకి ఇప్పుడు డిస్కషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఆర్టికల్ 329B మనకి ఏదైతే ఎలక్టోరల్ ప్రాసెస్ ముగిసే వరకు ఎలక్షన్ విషయాల్లో కోర్ట్స్ యొక్క ఇంటర్వెన్షన్ ఉండదు అనేటువంటిది ఉందో, ఆ యొక్క 321B ఇచ్చి ఆ ప్రొవిజన్ అడగచ్చు. ఈసీఐస్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ఫేక్ న్యూస్ అండ్ పెయిడ్ న్యూస్. మనకి ఈసీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది 3 గంటల లోపల నోటిఫికేషన్ 3 గంటలు తొలగించమనేటువంటి ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాం కదా. ఆ యొక్క ఈసీఐ రోల్ గురించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కంపారిజన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఈ ఆర్పిఐ 1950 అవ్వచ్చు, 1951 అవ్వచ్చు. వీటికి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అంటే చట్టసభలో పాస్ అయినటువంటి బిల్లు కాబట్టి దీనికి లీగల్ మ్యాండేట్ ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వాలంటరీగా రాజకీయ పార్టీలని ఒక ఏకాభిప్రాయంతో తీసుకొచ్చినది, కానీ మనకి లీగల్ బ్యాకప్ లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బ్రేక్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి చర్యలు తీసుకుంటుంది. బట్ కొన్నిసార్లు ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రుల మీద, అధికార పార్టీ మీద తీసుకోవట్లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుంటే, అలా తీసుకోనప్పుడు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ఆ విషయాన్ని కోర్ట్స్ గానీ వేరే ఏ లీగల్ మ్యాండేట్ లేదు, వాలంటరీగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవి. మనకి ఇంపాక్ట్ ఆఫ్ డీప్ ఫేక్ టెక్నాలజీ చెప్పాను కదా. జనరల్ ఎలక్షన్స్ టైంలో తెలంగాణలో ఇది జరిగింది. ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రెసిడెన్సీ కూడా వచ్చారు. కాబట్టి డీప్ ఫేక్ అనేటువంటిది మిస్ఇన్ఫర్మేషన్ మనకి పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ డీప్ ఫేక్ అతిథులుగా లేకపోవడం అనే విషయాన్ని మనం చూస్తుంటాము. ఒకసారి మోడల్ ఎంసీక్యూ మొత్తం డిస్కషన్ మీద చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలక్షన్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్. భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో కింద ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చాం. వాటిలో ఏది కరెక్ట్ మనం చూస్ చేసుకోవాలి.
ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ సుమోటో యాక్షన్ అగైన్స్ట్ సోషల్ మీడియా కంటెంట్. సోషల్ మీడియా కంటెంట్ మీద సుమోటోగా ఎలాంటి కంప్లైంట్ లేకుండా తీసుకోవచ్చా? ఆర్టికల్ 329B restricts judicial intervention in elections only after results are declared. మనకి ఎలక్షన్ ప్రక్రియ ముగిసేంత వరకు అని చెప్పనుకున్నాం. ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఎంసీసీ అనేటువంటిది వాలంటరీగా ఎన్ఫోర్స్ చేస్తారని చెప్పి అనుకున్నాం. దానికి ఎలాంటి లీగల్ బ్యాకప్ లేదు. పెయిడ్ న్యూస్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అప్పటికి ఈ పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ ఇలాంటి పదాలు అయితే వాడుకోలేము. సో ఈ 4 స్టేట్మెంట్లో ఏది కూడా మన డిస్కషన్లో ఎక్స్ప్లిసిట్గా లేదు. మొత్తం డిస్కషన్ యొక్క సమ్మరీ కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఎందుకు న్యూస్లో ఉంది, కోర్ట్స్ ఏం చెప్పింది, ఆర్పిఐ యాక్ట్ ఏం చెప్పింది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ ఒక మోడల్ ఎంసీక్యూ కూడా సాల్వ్ చేశాము. మొత్తం సమ్మరీ ఏంటంటే, ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ బ్యాలెన్సింగ్ ఫ్రీ స్పీచ్ విత్ ప్రివెంటింగ్ మిస్ఇన్ఫర్మేషన్. ఆర్టికల్ 19 కింద భావస్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో దాంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటి రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కింద ఈ ఫేక్ న్యూస్ అవ్వచ్చు, హేట్ స్పీచ్ ని మనం పెడతాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఆన్ సోషల్ మీడియా ఎయిమ్ టు కౌంటర్. 3 hours లోపల ఇంటర్మీడియరీస్ ఆ న్యూస్ ని తీసేయాలి, ఫేక్ న్యూస్ ని, హేట్ స్పీచ్ ని అనేటువంటిది ఈసీఐ రెగ్యులేషన్స్ కిందకి వస్తుంది. ఆర్టికల్ 329B రిస్ట్రిక్ట్స్ ప్రీ ఎలక్షన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. ఎన్నికల కంటే ముందే, అంటే ఎన్నికల కోడ్ లేదా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల మెకానిజం ఉన్నటువంటి టైంలో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ని మనకి 329B అనేటువంటి అడ్డుకుంటుంది. పెయిడ్ న్యూస్ అండ్ డీప్ ఫేక్ టెక్నాలజీ పోజ్ సీరియస్ ఛాలెంజెస్ టు ద ఎలక్టోరల్ డెమోక్రసీ. ప్రజల్లో ఆర్టిఫిషియల్ ఒపీనియన్ మేకింగ్, ఒపీనియన్ బిల్డింగ్, అంటే ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం. ఈ గవర్నమెంట్ పోతుంది పోతుంది పోతుంది, ఇంకొక పార్టీ గవర్నమెంట్ వస్తుంది వస్తుంది, ఒక ఫీలర్స్ అని చెప్పి ఇంగ్లీష్ మీడియాలో మనకు వస్తుంది. ఒక ఫీల్, ఒక గాలిమానం, మనకి ఒక హవా వీస్తుంది ఒక పార్టీ వైపు అంటాం కదా. ఒక 10 మంది ఎస్ 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 మార్పు వస్తుంది మార్పు వస్తుంది మార్పు వస్తుంది అంటే ఒక స్టేబుల్ గా ఉన్న గవర్నమెంట్ కూడా ఇన్స్టేబుల్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి మెయిన్ ఈ పుకార్లు, డీ ఫేక్ న్యూస్ కారణం. కాబట్టి ఒక హెల్దీ ఎలక్టోరల్ డెమోక్రసీ, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటే ఈ హేట్ స్పీచ్లు, ఫేక్ న్యూస్ని మనకి ఏదైతే మెకానిజమ్స్ ఉన్నాయో, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, జ్యుడిషియరీ అవ్వచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అవ్వచ్చు, సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 17th మనకి న్యూస్ ఐటమ్ చూద్దాము. టాప్ 100 మన ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. రీసెంట్ గా సుప్రీం కోర్టు మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్పిల్స్ రూపంలో ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, ఎవరైతే కార్యనిర్వహణ అనేటువంటి బాధ్యతలు ఉన్నారో ఆ ఎగ్జిక్యూటివ్స్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే ఇప్పుడు హైడ్రా, తెలంగాణలో హైడ్రా మనకి ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అయింది అని చెప్పేసి హైకోర్టులో కొన్ని పిటిషన్స్ పడ్డాయి. హైకోర్టు హైడ్రాకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. తెలంగాణ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పుకుంటాం అంటే పక్క స్టేట్ లోనే ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అసెంబ్లీకి దగ్గరగా ఉండేటువంటి ప్రజాభవనం పెట్టి కూల్చివేతలు జరిగినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ మీద ఉన్నటువంటి హైకోర్ట్స్ ఈ యొక్క జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ జరిగింది. ఒక పక్కన జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కూడా కొన్ని విషయాలు జరుగుతుంటుంది. గోల్డ్ మైనింగ్ ఆక్షన్స్ 2012 కేసులు అవ్వచ్చు, అండ్ అదేవిధంగా కొంతమంది టెర్రరిస్ట్ సస్పెక్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్లు కావచ్చు, వాళ్ళకి బెయిల్స్ రాత్రి 3 గంటలకి 4 గంటలకి కోర్టు రూమ్స్ ఓపెన్ చేసి బెయిల్స్ ఇచ్చే విషయం అవ్వచ్చు. కొన్నిసార్లు జ్యుడిషియల్ ఓవర్ రీచ్, కొన్నిసార్లు ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ జరిగినప్పుడు జ్యుడిషియరీ లీడ్ తీసుకుని ఈ జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో దాన్ని రీకరెక్ట్ చేస్తుంది. అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ జరిగినప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఎగ్జిక్యూటివ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు సున్నితంగా హెచ్చరికేసినటువంటి అవకాశం, సన్నివేశాలు కూడా మనం గతంలో చూసాం. రీసెంట్ సుప్రీం కోర్ట్ verdicts on tribunals, reservations and executive appointments raised concerns about separation of power. మనకి సుప్రీం కోర్టు ట్రిబ్యునల్స్ విషయంలో, రిజర్వేషన్ల విషయంలో, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో క్రీమీ లేనటువంటి ప్రపోజల్ జస్టిస్ మనకి గవాయ్ రీసెంట్ గా ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్ మీద, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్ 2024 మీద కూడా మనకి 5 బెంచ్ సుప్రీం కోర్టు కూడా అడ్judication చేస్తూ ఉంది. సో ఇలా వేరియస్ సుప్రీం కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూస్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే వస్తుంది. అయితే ఈ డిస్కషన్ అంతా పక్కన పెడితే ఫ్యాక్ట్స్, ఎగ్జామ్ లో జరిగిన ఫ్యాక్ట్స్ విషయంలో జ్యుడిషియల్ రివ్యూ కింద ఆర్టికల్ 13, 32, 26, 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్స్, 32 కింద కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి అంటాం, హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్,
బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ తీసుకోవడం ఆర్టికల్ 32 మనకి ఫండమెంటల్ రైట్స్ ని కనుక బ్రీచ్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ పాస్ చేసినటువంటి లాస్, యాక్ట్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, బైలాస్, సబ్లాస్ అన్కాన్స్టిట్యూషనల్, వాయిడ్ అని చెప్పేటువంటిది ఆర్టికల్ 13. ఈ 3 ఆర్టికల్స్ మనకి శివుడికి 3 కలిగినట్టుగా జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ యొక్క ఓవర్ రీచ్ ని ఒక స్పీడ్ బ్రేకర్ వేసి ఎగ్జిక్యూటివ్ యొక్క దూకుడికి తాళం వేసేటువంటివి రాజ్యాంగము కోర్టులకు ఇచ్చినటువంటి అధికారాలు. కోర్ట్స్ కెన్ స్ట్రైక్ డౌన్ అన్కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యాక్షన్ కూడా చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. అంటే మన దేశంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఒక వ్యవస్థల మధ్య ఇండిపెండెన్స్, సమగ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. యాక్టివిజం స్ట్రెంథెన్స్ డెమోక్రసీ. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, లెజిస్లేచర్ అవ్వచ్చు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేసినప్పుడు దాన్ని ఆపేటువంటి ప్రయత్నము జ్యుడిషియరీ చేస్తే అది జ్యుడిషియల్ యాక్టివిజం. కానీ ప్రశాంతంగా పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్‌కి, లెజిస్లేచర్‌కి కావాలని మొట్టికాయలేసి ప్రాజెక్టులు, పనులు డిలే చేయడం అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అవుతుంది. కాబట్టి మనకి న్యాయ వ్యవస్థ జాగరూకమై ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఆల్వేస్ మంచిది. బట్ ఓవర్ రీచ్ అనేటువంటిది మాత్రం మిగతా 2 ఆర్గాన్స్ స్లో అవ్వడానికి దారితీస్తుంది. రీసెంట్ కేసెస్ ఎస్సీ ఇన్వాలిడేటెడ్ ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ క్వశ్చనింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద జ్యుడిషియల్ బాడీస్. ట్రైబ్యునల్స్‌లో మామూలు కోర్టులో మనకి ఎప్పుడు జడ్జిలే ఉంటారు. ట్రైబ్యునల్స్ సపోజ్ కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ ఉంది. లేదా మనకి ఎంప్లాయీస్ సంబంధించిన అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. దీంట్లో సగం మంది జ్యుడిషియరీ మెంబర్స్ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ ప్రెజెంట్ వర్కింగ్ జడ్జెస్ కానీ సగం మంది ఎగ్జిక్యూటివ్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు. సో ఒక విషయం జ్యుడిషియరీ లేదా క్వాజీ జ్యుడిషియరీ అంటే ఒక న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తున్నప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్స్ రావడం అనేటువంటిది ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ లో ఉంది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మా వ్యవహారంలో తలదూర్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే విషయం మీద ఈ డిస్ప్యూట్ అయితే జరుగుతుంది. మనకి ఎలాంటి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ రావచ్చు అంటే స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ. మనకి ఇండియాకి యూఎస్ఏ చూస్తుంటే యుఎస్ఏలో అబ్సల్యూట్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. జ్యుడిషియరీ ఎంత లెవెల్కైనా వెళ్ళొచ్చు ఒక విషయాన్ని రాజ్యాంగబద్ధత టెస్ట్ చేయడానికి. అంటే ఓన్లీ ఆ చట్టము లేదా రూల్ రాజ్యాంగబద్ధంగా ఉండడం కాదు, చట్టం యొక్క ఇంపాక్ట్ కూడా ప్రజల యొక్క గ్రేటెస్ట్ గుడ్ అంటే ఎక్కువ మందికి లాభం చేకూర్చే విధంగా ఉంటే మాత్రమే యుఎస్ లో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు అది రాజ్యాంగబద్ధం అని చెప్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ స్ట్రైక్ డౌన్. ఇండియాలో అట్లా కాదు. మనకి లెటర్ అండ్ స్పిరిట్ లో రాజ్యాంగబద్ధం అంటే సరిపోతుంది. దాని ఫెయిర్ అప్లికేషన్ అంటే దాని ఇంప్లిమెంటేషన్ లో కూడా ఉందా లేదా అనేటువంటి అంత డీప్ గా ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. ఇండియాలో రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ 2 ఉంటాయి. యూఎస్ఏలో మాత్రం ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉంటాయి. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటంటే 32 సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి రిట్ జ్యూరిస్డిక్షన్ సర్ప్రైజింగ్లీ సుప్రీంకోర్టుకి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కానీ తక్కువ ఉంటుంది. హైకోర్టుకు ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 226 కింద కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాత్రమే కాదు, లీగల్ రైట్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, న్యాయ హక్కులు అంటే సివిల్ లిటిగేషన్ సంబంధించినవి కూడా వేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో మాత్రం మనకి కేవలం ప్రాథమిక హక్కులు మాత్రమే సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నా, హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ కంటే ఎక్కువ. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్స్ తో పాటు లీగల్ రైట్స్ కూడా కాపాడబడతాయి. అక్కడ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాత్రమే కాపాడబడతాయి. ఇంపాక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఆన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. న్యాయ వ్యవస్థ యొక్క జాగరూకత లేదా న్యాయ వ్యవస్థ యొక్క చేతనం అనేటువంటిది మనకి కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ యొక్క నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది. చెప్పాం కదా, కార్యనిర్వాహక వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని దాటిపోతుంటే మనకి జ్యుడిషియరీ చూస్తూ ఉండదు, తన యాక్టివిజం యూజ్ చేసి దానికి బ్రేక్ పాయింట్ వేస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ judicial review in India correct? Article 226 provides broader jurisdiction than the Article 32. Yes, the correct, incorrect statement. The basic structure doctrine limits Parliament's ability to amend the fundamental rights. ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాదు, రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ ని అమెండ్మెంట్ చేయాలన్నా బేసిక్ స్ట్రక్చర్ కి లోబడి ఉండాలి. జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ అబ్సల్యూట్ అండ్ కెన్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ బై లా. మనకి ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ అబ్సల్యూట్ కాదు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మాత్రమే. సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండర్ ఆర్టికల్ 368. ఎస్, మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది అబ్సల్యూట్ కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్. మనకి సమ్మరీ ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని సమ్మరైజ్ చేసి చెప్పుకోవాలనుకుంటే, జ్యుడిషియల్ రివ్యూ ప్రొటెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ సూప్రమసీ బట్ మస్ట్ రెస్పెక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్
వివిధ ప్రభుత్వంలోని వివిధ యొక్క ఆర్గాన్స్ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, అంటే ఏ వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ వ్యవస్థకి ఇస్తూనే న్యాయ వ్యవస్థ తన పునఃసమీక్షను చేస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం మనకి న్యాయ వ్యవస్థ యొక్క చేతనావస్థ అనేటువంటిది ఇది డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని దృఢపరుస్తుంది. బట్ ఎక్సెసివ్ ఇంటర్వెన్షన్ ఇస్ ద జ్యుడిషియల్ ఓవరేజ్. కానీ ఆ చైతన్యం ఒక పరిధి దాటి ఒక మూర్ఖత్వం లాగా, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ లాగా మనకు న్యాయ వ్యవస్థకు విధ్వంసాన్ని కనుక వెళ్తే కనుక అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది. ల్యాండ్ మార్క్ కేసెస్ లైక్ కేశవానంద భారతి అండ్ మినర్వా మిల్స్ షేప్డ్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా. భారతదేశంలో కేశవానంద భారతి, మినర్వా మిల్స్ ప్రియాంబుల్ గురించి, బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడండి కేసెస్ కింద ఇవి మనకి కనిపిస్తాయి. ఇవి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ వ్యవస్థ యొక్క పునః సమీక్ష ఎంత దృఢంగా ఉంటుంది, న్యాయ వ్యవస్థ యొక్క దమ్ము ఎలా ఉంటుందో చూపించినటువంటి కేసెస్ ఈ 2 కేసెస్. ఫెడరలిజం అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఇది కూడా మనకి సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్. దీనికి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో సర్కారీ అండ్ పూంచి కమిషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ మీద, వాటి మీద రీవిజిటెడ్ ఆఫ్టర్ రీసెంట్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. మనకి విభిన్న రాష్ట్రాల మధ్య కర్ణాటక, మహారాష్ట్రకి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, హర్యానాకి మనకి పంజాబ్ కి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ మధ్య, మిగతా బోర్డర్ అన్ని స్టేట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ మధ్య 2014 లోనే కొన్ని కాంక్లేవ్స్ అనేటువంటి పంపకాలు జరిగిపోయాయి. ఇలా ల్యాండ్ టెరిటరీస్ ని ఏవైతే మనకి సరిహద్దులుగా ఉన్నాయో వాటి మధ్య ఉన్నాయి. అండ్ హాస్టల్కి సంబంధించిన ఆంధ్ర తెలంగాణ 10th షెడ్యూల్ విషయంలో, రివర్ వాటర్ కి సంబంధించిన విషయంలో, అన్ని విషయాల్లో సెంటర్ కి స్టేట్స్ కి అండ్ డిఫరెంట్ స్టేట్స్ కి మధ్య, సెంటర్ కి స్టేట్ కి మధ్య ఫిజికల్ ఫెడరలిజం లో మనకి నిధుల పంపకంలో ఫంక్షన్స్ అంటే మరిన్ని సబ్జెక్ట్స్ స్టేట్ లిస్టులలో ఇలా రకరకాల ఇష్యూస్ అయితే మనకి ఆర్టికల్ 365 ని రాష్ట్రపతి పాలన దుర్వినియోగం చేయడం, ఈ విషయాల మధ్య అయితే ఒక ఫ్రిక్షన్ అయితే ఉంది. ఫినాన్షియల్ డివల్యూషన్ డిబేట్స్ పోస్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. 15వ మనకి ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ బయట రావడం కంటే ముందు మనకి వర్టికల్ గా సెంటర్ నుంచి స్టేట్స్ కి 41%, 42% సరిపోదు, ఇంకెక్కువ మనకు రావాలనేటువంటి ఫ్రిక్షన్ అయితే ఉంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు దట్ న్యూస్, ఆర్టికల్ 246 డివిజన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ముఖ్యంగా ఆర్టికల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం 329A చెప్పుకున్నాం, ఇక్కడ 246 సెంటర్ కి స్టేట్స్ కి మధ్య లెజిస్లేటివ్ పవర్స్ అంటే రాష్ట్ర అసెంబ్లీకి కేంద్ర పార్లమెంట్ కి మధ్య మనకి మనకి శాసన నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల మీద ఎలాంటి అధికారాలు పంచబడ్డాయి. మనకి కమిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు మళ్ళీ పీపీటీ చూడండి. రాజ్మన్నార్ కమిటీ 1969, 1969 రాజ్మన్నార్ కమిటీ ఏం చెప్పిందంటే స్ట్రాంగర్ స్టేట్ అటానమీ. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఎలా అయితే స్టేట్స్ కి గ్రేటర్ అటానమీ ఉందో బ్రిటిష్ ఇండియాలో, అలానే రాజ్మన్నార్ కమిటీ కూడా రాష్ట్రాలకి ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉండాలి, ఎక్కువ విషయాలు ఫండ్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, వాటి విషయాలు ఎక్కువ అటానమీ ఉండాలని చెప్పింది. సర్కారియా కమిషన్ దాదాపు 20 years తర్వాత 1983లో వచ్చింది. ఇదేం చెప్పిందంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలు కేంద్రాలు ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకోవాలి, సహకరించుకుంటూ ఉండాలి ఈ సమాఖ్య వ్యవస్థలు అని చెప్పింది. మనకి కోఆపరేషన్ అనేటువంటిది ఫెడరల్ సిస్టమ్ లో ఉండాలని సర్కారియా కమిషన్ చెప్తే, రాష్ట్రాలకి అప్పర్ హ్యాండ్ ఎక్కువ అటానమీ ఉండాలని రాజ్మన్నార్ కమిటీ చెప్పింది. మనకి పూంచి కమిషన్ ఏం చెప్పిందంటే కన్సెన్సస్ బిల్డింగ్. సర్కారియా కమిషన్ లాగా ఇద్దరు డైల్యూట్ అయిపోయి ఉండాలని చెప్పలేదు, రాజ్మన్నార్ లాగా సెంటర్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పలేదు. కన్సెన్సస్ బిల్డింగ్, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, ఇద్దరి మధ్య ఒక కన్సెంట్ తోటి గవర్నెన్స్ ముందుకెళ్ళాలని పూంచి కమిషన్ చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రేపొద్దున ఎగ్జామినేషన్ రావడానికి హై ప్రాబిలిటీ ఉన్నటువంటివి ఈ యొక్క 3 కమిషన్స్ అని చెప్పుకోవచ్చు. పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్, కంపారిజన్ ఆఫ్ సర్కారియా, పూంచి, రాజ్మన్నార్ కమిషన్స్. మనం ఇక్కడ చూసాం రాజ్మన్నార్ కమిషన్ లో స్టేట్స్ కి ప్రోగా ఉంది, సర్కారియా కమిషన్ అనేటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం. మనకి ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ సెంటర్ తో ఒక అడ్జస్ట్మెంట్ లో ఉండాలని ప్రో సెంటర్ గా ఉందనుకోవచ్చు సర్కారియా కమిషన్. పూంచి కమిషన్ ఇద్దరు కూర్చుని కన్సెన్సెస్ అంటే పూంచి కమిషన్ మధ్య మార్గంగా సర్కారియా కమిషన్ ప్రో సెంటర్ గా, రాజ్మన్నార్ కమిషన్ మనకి ప్రో స్టేట్స్ గా మనం చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోవడానికి. 246 కింద మనకి సెంటర్ కి స్టేట్ కి మధ్య లెజిస్లేటివ్ పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి షెడ్యూల్ 7 లో మనకి పవర్స్ మనకి సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ కింద ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ మెన్షన్ చేసి పడినాయి. ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆన్ ఫిస్కల్ ఫెడరలిజం. 15th ఫినాన్స్ కమిషన్ సంబంధించినటువంటి వర్టికల్ డివిజన్ ఆఫ్ రెవెన్యూ షేర్ అనేటువంటి మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. విచ్ కమిషన్ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ an ఇంటర్ స్టేట్
కౌన్సిల్. మనకి కన్సెన్సస్ సంబంధించి మనకి ఏదైతే కమిషన్ చెప్పుకున్నామో సర్కారియా కమిషన్ అనేటువంటిది మనకి సెంట్రల్ స్టేట్ కి సంబంధించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చోవడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా బ్యాలెన్సెస్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. మన రాజ్యాంగంలో పొందబడినట్టు మనకి ఏకీకృత విధానాలు అంటే స్ట్రాంగ్ సెంటర్ కెనడియన్ మోడల్ ఫాలో అవుతాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలు అండ్ ఫెడరల్ ఫీచర్స్ రాష్ట్రాలకి బాధ్యతల్ని అదేవిధంగా మనకి నిధుల్ని పంచేటువంటి విషయంలో ఫెడరల్ స్ట్రక్చర్ ని దానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసింది. ఫినాన్షియల్ అండ్ లెజిస్లేటివ్ అటానమీ రిమైన్ కీ ఫర్ ద స్టేట్స్. రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వంతో మిగతా అన్ని విషయాల కంటే ఎక్కువ ఫండ్స్ దగ్గరే ఎక్కువ మనకి డిస్టర్బెన్స్ అనేటువంటి మనం చూస్తుంటాం. మేము ఎక్కువ పనులు ఇస్తున్నాం, మాకెందుకు ఎక్స్ట్రా రెవెన్యూ ఇవ్వరు అని పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ సదర్న్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ అడుగుతుంటాయి. రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిషన్స్ ఎయిమ్ టు రిఫైన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. మనం ఇలాగ 3 కమిషన్స్ చూసుకున్నాం కదా, వాటిని ఎగ్జాంపుల్స్ కింద మనం చూసుకోవచ్చు. 19th టాపిక్ డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ గవర్నెన్స్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఎక్స్క్లూజివ్ గా అడుగుతున్నటువంటి టాపిక్. దీనికి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో ఏముందంటే పంచాయత్ రాజ్ యాక్ట్స్ అనేటువంటివి అమెండ్మెంట్ జరిగాయి. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్రాల్లో పంచాయత్ రాజ్ యాక్ట్ ని ఆంధ్రప్రదేశ్ అవచ్చు, తెలంగాణ అవచ్చు, ఇవన్నీ లాస్ట్ రీసెంట్ పాస్ట్ లో అమెండ్మెంట్ జరిగాయి. 73, 74 రాజ్యాంగ సవరణల కింద మనకి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫస్ట్ టైం గవర్నెన్స్ కేంద్ర ప్రభుత్వంలో, సెకండ్ టైం గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే, థర్డ్ టైం గవర్నెన్స్ గ్రాస్ రూట్ లెవెల్ అర్బన్ లోకల్ బాడీస్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంది. ఈ యొక్క వాటికి 30 సంవత్సరాలు మనకి సెలబ్రేషన్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ మనం చూసాం. వీటికి సంబంధించి ఇందాక సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో మనకి రాజభవన్ కమిటీ, పూంచి కమిటీ, సర్కారియా కమిటీ ఎట్లా ఉన్నాయో పంచాయతీ రాజ్ సంబంధించి డిస్కస్ చేసినప్పుడు 1957 లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థకి బీజం వేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957. సో ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ డిస్కస్ చేసినటువంటి 3 కమిటీస్, ఈ 3 కమిటీస్. అక్కడ మనం 329A గురించి మాట్లాడుకున్నాం, 246 గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్. సో పీపీటీలో టూ మచ్ ఫ్యాక్ట్స్ పెట్టి మీకు కన్ఫ్యూజన్ లేదు, ఏది ఇంపార్టెంట్ అది మాత్రం ముఖ్యం కాబట్టి పీపీటీలో ఉన్నటువంటి ప్రతి లైన్ ని రాసైపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ సెకండ్ కమిటీ బలవంత్ రాయ్ మెహతా కమిటీ చూసాం, 1957 లో వచ్చింది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక బీజాన్ని అయితే వేసింది భారతదేశంలో. అశోక్ మెహతా కమిటీ 1978 లో వచ్చింది. ఇది 2 టైర్ల లోకల్ గవర్నెన్స్ ఉండాలి. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పంచాయతీరాజ్ మెంబర్స్ ఎన్నికవుతారు, వీళ్ళందరూ కలిసి మనకి సర్పంచ్ ని వీళ్ళని ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. కొన్ని చోట్ల 3 టైర్, కొన్ని చోట్ల 4 టైర్స్ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ. 73rd 74th అమెండ్మెంట్స్ యాక్ట్ 1992. సో బలవంత్ రాయ్ మెహతా కమిటీ గవర్నమెంట్ కమిటీ వేసింది, రికమెండేషన్ వచ్చింది, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పింది. అశోక్ మెహతా కమిటీ కొంచెం ముందుకెళ్ళి అది 2 అంచెల విధానం ఉండాలని చెప్పింది. ఫైనల్ గా భారత పార్లమెంట్ 1992లో 73, 74 సవరణలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసి వాటికి ప్రాక్టికల్ షేప్ ని, ఒక ప్రత్యక్ష రూపాన్ని అయితే ఇచ్చాయి. మనకి లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మనం కేశవానంద భారతి కేసు గురించి ఇందాక మాట్లాడుకుందాం, బట్ ఎక్స్క్లూజివ్ గా సిలబస్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కింద రీసెంట్ గా న్యూస్ లో ఉన్నటువంటి 2024 లో న్యూస్ లో ఉన్నటువంటి విషయాల్ని డిస్కస్ చేయబోతున్నాం సిలబస్ లో పార్ట్ గా. ఇందాక వేరే సిలబస్ పార్ట్ లో ఒక సబ్ పార్ట్ తీసుకుంటాం. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మన సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్ గ్రూప్ 2 మెయిన్స్ లో ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. The Supreme Court ruled on recent challenges to constitutional amendments revisiting basic structure doctrine. మనకి పదే పదే రాజ్యాంగం మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్ కి సుప్రీం కోర్ట్ రీసెంట్ జడ్జిమెంట్ మనకి ఆన్సర్ ఇచ్చింది. మనకి పార్లమెంట్ యొక్క అమెండ్మెంట్ పవర్ ఆర్టికల్ 368ని ఉపయోగించి సింపుల్ మెజారిటీ తోటి అవ్వచ్చు, 2/3 అవ్వచ్చు, 2/3 ప్లస్ మోర్ దెన్ 50% స్టేట్స్ కన్సెంట్ అవ్వచ్చు. ఇట్లా రాజ్యాంగ సవరణ మీద పార్లమెంట్ యొక్క అధికారుల మీద కూడా చర్చ జరిగింది. మన కేశవానంద భారతి కేసు ఇయర్ తెలుసు, 1973 ఏప్రిల్ 24. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ దాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఇది జరిగిన మనకి 3 years కి 42nd అమెండ్మెంట్ యాక్ట్ లేదా మినీ కాన్స్టిట్యూషన్ వచ్చింది. దాంట్లో జరిగినటువంటి తొందరపాట్లను తప్పులు సవరిస్తూ 44th అమెండ్మెంట్ యాక్ట్
1978 వచ్చింది. దాంట్లో ఈ 42nd అమెండ్మెంట్‌లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్‌ని తీసేసింది. జ్యుడిషియల్ రివ్యూ న్యాయ వ్యవస్థకి 42వ రాజ్యాంగ సవరించినటువంటి సంఖ్యలని 44వ రాజ్యాంగ సవరణ తెంపేసింది. మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఫస్ట్ టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, దానికి మనకి న్యాయ సమీక్ష అనేటువంటి అధికారాన్ని తిరిగి సుప్రీం కోర్టుకి, హైకోర్టులకి మళ్ళీ 44th అమెండ్మెంట్ యాక్ట్ తిరిగి ఇచ్చేసింది. రీసెంట్ రూలింగ్స్ ఆన్ ఫెడరలిజం, ఫండమెంటల్ రైట్స్ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సుప్రీం కోర్టులో ఫెడరలిజం సంబంధించినటువంటి కేసెస్ అంటే ఇందాక మనం ట్రైబ్యునల్ సంబంధించినటువంటి కేసు చూసాము. ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటివి మనకి 2017 పుట్టాస్వామి జడ్జిమెంట్ నుంచి మనకి ట్రిపుల్ తలాక్ అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్‌తో లింకప్ అయి ఉంటాయి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీద రకరకాల కమిటీస్, ప్రెసిడెంట్స్ కూడా ప్రీవియస్ కరెంట్ అఫైర్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్‌లో 20th కరెంట్ అఫైర్ నుంచి మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ కేశవానంద భారతి ఇయర్, డేట్ 1973 ఏప్రిల్ 24 అడగొచ్చు. అది మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్‌ని ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క పరిణామ క్రమాన్ని ఇప్పటికే చాలా ఎక్స్‌టెన్సివ్‌గా డిస్కస్ చేసాము. ల్యాండ్ మార్క్స్ అమెండ్మెంట్ మనకి 73rd, 74th, 42nd, 44th ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. అవి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ప్రివెంట్స్ పార్లమెంట్ ఫ్రమ్ ద ఆల్టరింగ్ కోర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. కేవలం ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాదు, మౌలికమైనటువంటి రాజ్యాంగ విలువల్ని మార్చేటువంటి మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని ఆపడానికి కేశవానంద భారతి కేసు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా యూజ్ అయింది. బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని ఇచ్చి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని దేశంలో కాపాడింది. జ్యుడిషియల్ రివ్యూ ఎన్షూర్స్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. మనకి మనకి పునఃసమీక్ష అధికారం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం యొక్క అకౌంటబిలిటీని అంటే దేశ ప్రజలకి రాజ్యాంగం ఏదైతే ఇస్తా అన్నదో ప్రజాస్వామిక ఫలాల్ని దాన్ని పరిరక్షించడం కోసము జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉపయోగపడిందనే విషయం మీద మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం డిస్కషన్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రవికాంత్ శర్మ 9@gmail.comకి మెయిల్ చేయండి. ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ఎనీ టైం నేను రెస్పాండ్ అవుతాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.